BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని I3 డిగ్రీ కాలేజ్ 8367215215. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారి ఇంటి వద్ద ఉన్నాం. ఇప్పుడే రూపాదేవి గారి భౌతిక కాయం కూడా ఇక్కడికి రావడం జరిగింది. గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం అయిపోయిన తర్వాత డెడ్ బాడీని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ప్రస్తుతానికి డెడ్ బాడీని నివాసం వద్ద కూడా తీసుకొచ్చారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడే ఉన్నారు. సో ఉదయం నుంచి కూడా ఆయన ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా తెలుసుకుంటున్నారు, మానిటరింగ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ప్రముఖులందరూ కూడా వారు ఎమ్మెల్యే గారిని పరామర్శించడమే కాకుండా భౌతిక కాయాన్ని కూడా వారి భార్య భౌతిక కాయాన్ని చూసేందుకు కూడా ఇక్కడికి తరలి వస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి లోపలికి వెళ్ళి మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. లోపల ఇక్కడ ఉన్నటువంటి మృతదేహాన్ని ఉంచారు. బంధువులు కానీ ప్రముఖులు కానీ అందరూ కూడా వచ్చి ఇక్కడ నివాళులర్పిస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటన ఇది 11:30 ప్రాంతంలో ఆత్మహత్య చేసుకున్నటువంటి దృశ్యం మనకు కనిపించింది. ఈ నేపథ్యంలోనే రాత్రి నుంచి కూడా ఇక్కడ కొంత విషాదవాదమైన వాతావరణం మనకు కనిపిస్తుంది. ఇంటి వద్ద మేడిపల్లి సత్యం గారి ఇంటి వద్ద, ఇక్కడ పంచశీల కాలనీ వద్ద ఉన్నటువంటి ఇంటి వద్ద తాజా పరిస్థితి ఇది. సో చాలామంది రోదనలు అయితే మిన్నంటున్నాయి ఇక్కడ. ఎందుకంటే నిన్నటి దాకా కూడా చలాకీగా ఉన్నటువంటి ఉపాధ్యాయురాలు ఈరోజు ఒక్కసారిగా లేదు అనేటువంటి వార్త వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. ఇక్కడ మేడ్చల్లోని మునీరాబాద్ అనేటువంటి ప్రభుత్వ పాఠశాలలో టీచర్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. సో ఏసీబీ గారు చెప్పిన దాని ప్రకారం అయితే తీవ్రమైనటువంటి కడుపు నొప్పి కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకుందంటారు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఇక్కడ నుంచి ఈ భౌతిక కాయాన్ని కూడా తిరుమలగిరి పక్కన ఉన్నటువంటి తిరుమలగిరిలో అంత్యక్రియలు కూడా కొనసాగించనున్నారు. దానికి సంబంధించినటువంటి కార్యక్రమం తతంగం అంతా కూడా పూర్తయిపోతుంది. ప్రస్తుతం ఇక్కడికి వచ్చినటువంటి భౌతిక కాయాన్ని అయితే కుటుంబ సభ్యులు కానీ ప్రముఖులు కానీ వచ్చి సందర్శిస్తూ అటు ఎమ్మెల్యే గారిని కూడా పరామర్శిస్తున్నటువంటి దృశ్యం అయితే కనిపిస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.